నాగిని సాధన అంటే ఏంటి? అది ఎప్పుడు ఎలా చేస్తారు గురుగారు? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభా మిశ్రం అతర్కియం త్రైపురం మహః. భూతోడ్డామర తంత్రము అని ఒక తంత్రం ఉన్నది. ఆ తంత్రము ఉన్మత్త భైరవుడు, ఉన్మత్త భైరవి వీళ్ళ ఇద్దరి సంభాషణలకు చెందిన తంత్రం అది. మామూలుగా డామర తంత్రములు అనేవన్నీ తమోగుణ ప్రధానమైన తంత్రములవి. ఆ డామర తంత్రములో నాగిని సాధనను గురించి ఒక విధానం ఉన్నది. అయితే ఆ తంత్రములో ఇటువంటివే నాగిని సాధనలు అయితేనేమి, యక్షి సాధనలు, పిశాచ సాధనలు, చాలా రకాలైన సాధనలన్నీ ఆ తంత్రములో చెప్పబడి ఉన్నాయి. అదే రకంగా భూత వైద్యానికి సంబంధించిన మంత్రాలు కూడా అనేక మంత్రాలు ఉన్నాయి. పిశాచాలను విహ్వలం పొందేట్లు చేయటము, కంపితం చేయటము, మూర్ఛితం చేయటము, ఇటువంటి అనేక విషయాలు, వాటికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా ఆ డామర తంత్రంలో చెప్పబడ్డది. దాని పేరు భూతోడ్డామర తంత్రం అని చెప్పుకున్నాం. ఆ భూతోడ్డామర తంత్రములో ఒక నాగిని సాధన విధానం ఒకటి ఉన్నది. నాగిని సాధన అది గత్వా నాగాంతికం రాత్రవు జపేది అష్టసహస్రకం. నాగాంతికం అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి రాత్రిపూట 8000 జపం చేయాలి. ఇట్లా ఒక వారం రోజులు జపం చేసే సాధన అది. ఆ పుట్ట అది కూడా నిర్జర ప్రదేశంలో జనము ఎవ్వరూ లేకుండా ఉండేటువంటి నిర్జర ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఎక్కడన్నా అడవులలోకి వెళ్ళాలి, అక్కడ పుట్ట ఉండాలి. ఆ చుట్టూ శుభ్రం చేసుకొని అక్కడ కూర్చునేదానికి వీలైనంత స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ జపం చేయాలి రాత్రిపూట ఒంటరిగా ఈ మంత్రాన్ని. అట్లా జపం చేస్తే జపాంతే నాగకన్య ఝటతి యాతి సన్నిధిం. నాగకన్య వెంటనే ప్రత్యక్షమవుతుంది అక్కడ ఈ 7వ రోజు జపం అయిపోయిన తరువాత. అప్పుడు ఆ రకంగా వచ్చిన కన్యను దద్యాత్ శిరసి పుష్పాణి భార్యా భవతి కామిత. ఆమె సాధకుడి తల మీద పువ్వులను తెచ్చి పోస్తుంది. పోసి ఆమె కామితయ్య అంటే మోహించి ఆమె ఆ సాధకుడికి వశమవుతుంది అన్నమాట. వశమైపోయిన తర్వాత ఆ నాగిని కన్య ముందు పాము రూపంతో వచ్చి ఆ నాట్యం చేస్తుంది, తరువాత కన్యగా మారుతుంది. ఇట్లా దివ్య వస్త్రాలంకారం భోజనాది యచ్చతి. దివ్య వస్త్రాది అలంకారాలను ఇస్తుంది, భోజనము మొదలైనవి తెచ్చిపెడుతుంది. ఇట్లా అయితే దీంట్లో ముద్రలను కూడా అంటే డబ్బులు కూడా అంటే బంగారు నాణెములను ఇచ్చే నాగిని సాధన కూడా ఉంది. ఈ నాగిని సాధనలోనే ఇంకా అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి. పూర్వము దీన్ని గురించి మనకు ఒక కథ ప్రచారంలో ఉన్నది. అది నాగపూర్ ప్రాంతంలో అక్కడ బ్రిటిషర్స్ పరిపాలన చేస్తున్నప్పుడు కైఫియతులు లభ్యమైనవి. ఆ కైఫియతులలో మనకు ఒక కథ లభ్యమైంది. ఆ కైఫియతులలో ఉన్నది ఏంటంటే ఒక సాధువు ఒక నిర్జర ప్రదేశం అడవిలోకి వెళ్ళి, నాగపూర్ ప్రాంతంలో ఇది జరిగింది, అక్కడ ఒక పుట్ట దగ్గర ఆయన సాధన చేస్తూ ఉన్నాడు, ఏదో జపం చేసుకుంటున్నాడు అర్ధరాత్రి పూట. ఒక బ్రిటిష్ ఆఫీసరు తన సహచరుణ్ణి ఒకడిని వెంటబెట్టుకొని రాత్రిపూట జంతువులను చంపేదానికి వేటకెళ్ళాడు. ఆ వేటకెళ్ళి అడవిలో అటు ఇటు తిరుగుతూ ఈ సాధువు జపం చేసుకునే ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళితే దూరాన్ని నుంచి ఆయన ఆ సాధువు ఒంటరిగా కూర్చొని అక్కడ జపం చేయటం చూశాడు. ఆ చూసి వెన్నెల రోజు రాత్రి ఆయనకు బాగా కనపడ్డది. చాలా దూరాన్ని నుంచే పొంచి ఉండి చూస్తూ ఉన్నాడు ఆయన. కొంచెం సేపు అయ్యేటప్పటికి ఆ పుట్టలో నుంచి ఒక పాము వచ్చి ఆ సాధువు ఎదురుగా ఆడుతూ కనపడ్డది. ఆయన దాన్నే ఏమో ఈ పాము ఈ రకంగా వచ్చి ఆడుతున్నదే, ఇదేదో ఆశ్చర్యంగా ఉన్నది, ఇక్కడ ఒంటరిగా ఈయన కూర్చొని జపం చేసుకుంటున్నాడు కళ్ళు మూసుకొని అని అనుకొని ఆయన ఇంకా అక్కడనే తెలియకుండా ఏమాత్రము శబ్దము రానివ్వకుండా నిశ్శబ్దంగా తన సహచరుణ్ణి దూరంగా ఉండమని చెప్పి తాను గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఆ పాము ఒక నాగ కన్యకగా మారిపోయి ఆ సాధువు ఎదురట నాట్యం చేయటం మొదలుపెట్టింది. ఆ సాధువు ఎదురుగుండా కాసేపు చూసిన తర్వాత ఈ ఆఫీసర్కు, బ్రిటిష్ ఆఫీసర్కు ఏమనిపించిందో ఏమో, తన దగ్గర ఉండే తుపాకీతో ఆ నాగిని కన్యను కాల్చేశాడు. పేల్చాడనమాట. తుపాకీ పేల్చి కాల్చాడు. కాల్చంగానే ఆ కన్య అద్భుతమైపోయింది. సాధువు అక్కడ దూరంగా ఏదో వనంలోకి వెళ్ళిపోయినాడు. వెంటనే లేచి తటాలను ఆయన లేవటం, వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత ఈయన ఆ సాధువు కోసం ఆ చుట్టుపట్టు చూశాడు, కానీ అతను ఎక్కడా కనపడలేదు. సరే, ఆ తర్వాత ఈయన ఇంటికి వచ్చేసాడు. అప్పటి నుంచి ఆయనకు ఒక భయభ్రాంతి మొదలైంది ఆయనలో. ఏమిటంటే చీకటి పడ్డప్పటి నుంచి
ఏదో పాము ఆయనను వెంటాడుతున్నట్లు ఆయనకు అనిపిస్తూ ఉండేది. అది ఒకటి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పాము ఆయనకు కనపడుతూ ఉండేది. దారెంబడి ఆయన వెళ్తుంటే ఆయన వెనక పాము వస్తున్నట్లుగా కనపడేది. దాంతో ఆయన భయభ్రాంతుడైపోయి ఎప్పుడు తోడు లేకుండా ఉండేవాడు కాదు. ముఖ్యంగా సాయంత్రం సమయం నుంచి రాత్రిపూట. ఒకరోజు ఇట్లా ఉంటే, ఒకరోజు సాయంత్రం ఆయన ఒంటరిగా ఉన్నాడు. చీకటి పడ్డది. ఒక పెద్ద గ్రౌండ్. పాము పాము అని అరిచి ఆయన పడిపోయినాడు. పడిపోతే అక్కడ అందరికీ తెలిసింది. చుట్టుపట్టు ఉండే వాళ్ళందరూ తటాలన వచ్చేసి ఆయన్ను తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే నన్ను పాము కరిచింది అని చెప్పాడు. కొంచెం సేపటి తర్వాత ఆయనకు మైకం వచ్చేసి చనిపోయినాడు. కానీ ఆయన శరీరం మీద ఎక్కడా పాము కరిచిన కాట్లు కానీ ఏమీ లేవు. కొంచెం సేపటికే ఆయన చనిపోవటం జరిగింది. దీన్ని ఆ రోజులలో ఎవరో కైఫియతులలో రాసి పెట్టారనమాట. బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఉదహరించారు ఈ కథను. కాబట్టి ఇటువంటి నాగిని సాధిని విద్యలు ఉన్నాయి అనేది మనకు కొన్ని నమ్మదగినవి ఉన్నాయి. అయితే దీంట్లో ఇంకా కొన్ని విద్యలలో స్వర్ణముద్రలను ఇచ్చే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ స్వర్ణముద్రలు యజ్జదదాతి ద్రవ్యాన్ని వ్యయం కుర్యాత్ శేషత, మిగలకుండా ఆ డబ్బులను ఆ రోజే ఖర్చు చేయాలి. ఎంతవరకైతే వాడు ఖర్చు చేయడో మళ్ళా ఆ నాగిని రాదు, ఆ డబ్బులు ఇవ్వదు. వ్యయాభావేన సా క్రుద్ధ దదతి ప్రకుప్యతి. అట్లా వ్యయము చెయ్యకపోతే ఆ నాగిని కన్య క్రుద్ధయ్యి, అంటే కోపింపబడినదై కోపం తెచ్చుకొని సాధకుడి మీద కోపపడటమే కాకుండా ఇంకా మళ్ళా వశము కాదు, వీడికి ముద్రలు ఇవ్వదు. కాబట్టి అవి ఖర్చు పెడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ నాగ సాధనలన్నీ రాత్రిపూట 8000 జపం చేయాలి. రాత్రిపూట వీటికి చిన్న చిన్న మంత్రాలే ఉంటాయి, పెద్ద పెద్ద మంత్రాలు ఏమి ఉండవు. అయితే ఇందులో కొన్ని రకాలైన నాగిని సాధనలో రసం రసాయనం రాజ్యం భోజ్యం యచ్చతి నిత్యసహ, రోజు వచ్చి బాగా రసాయనములు, ఇట్లాంటి ఆరోగ్యంగా ఉండేదానికి రసాయనాలు, అనేక భోజ్య పదార్థాలను తెచ్చి ఇచ్చే సాధనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ భూతోడ్డామర తంత్రంలో చెప్పబడిన విద్యలు. వీటిని సాధించటం కూడా కొంచెం కష్టసాధ్యమైన విద్యలే. ఎందుకంటే ఈ 8 రోజులలో వాడు పగటిపూట ఎవ్వరితో మాట్లాడకూడదు, నిరాహారంగా ఉండవాలి. పగటిపూట అంతా, రాత్రిపూట అది తెచ్చిపెట్టిన తిండి తినాలి. అందువల్ల ఇటువంటివి సాధించటము, రాత్రి అయ్యేటప్పటికీ నిర్జన ప్రదేశంలోకి పోయి తాను ఒంటరిగా ఆ పుట్ట దగ్గర జపం చేయటము, కొంచెం భయంకరమైన విషయాలు కూడా ఇందులో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కామిని వచ్చినప్పుడు వీడు విభ్రాంతుడు కాకూడదు, ఆమెను మోహించాలి. ఈ కామిని కూడా అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే రూపాలను మార్చుకొని కనపడితే భయవిహ్వలుడు కాకూడదు. అట్లా సాధించే వాళ్ళు ఈ నాగిని సాధన విద్యలను సాధించగలరు. ఇవి మనకు భూతోడ్డామర తంత్రములో చెప్పబడిన విద్యలు. అందులో ఒకటి ఈరోజు చెప్పాను నేను. నమస్తే.